హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము సీటెడ్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సీటెడ్ పేపర్ 1కి మనకి సిలబస్ తెలుసు కదా. సీటెడ్ పేపర్ 1లో ఈవీఎస్ అనేది మనకి 30 మార్క్స్ ఉంటుంది. 30 మార్క్స్లో 15 మార్క్స్ కంటెంటే ఉంటుంది. ఆ కంటెంట్ మనకి కంపల్సరీగా క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈవీఎస్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే ఇస్తాడని చెప్పుకున్నాం కదా. సో రిమైనింగ్ 15 మార్క్స్ పెడగోజీ అనమాట. పెడగోజీ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు క్లాస్ 3కి సంబంధించిన ఈవీఎస్ అన్ని చాప్టర్స్ని కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి మనము ఈ ఈ వీడియో నుంచి క్లాస్ 4కి సంబంధించిన ఈవీఎస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్స్ ఉండో వాళ్ళకి టెక్స్ట్ బుక్ లెసన్ చదువుకునే విధంగా అండ్ దెన్ దానికి రిలేటెడ్‌గా ప్రాక్టీస్ క్వెషన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో సీటెడ్ పేపర్ 1 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా 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 మోస్ట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఎందుకంటే సమ్మరీతో పాటు మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మనం ఇక్కడ లెసన్ చదువుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా వెంటనే మనము చేయొచ్చనమాట. ఎంత చదువుకున్నాం అనేది కాదు, ఈ చదివిన తర్వాత ఎంత మనం ప్రాక్టీస్ బిట్స్ చేసామన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎంత అండర్‌స్టాండ్ అయిందని మనం దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే. అయితే మనకి ఈవీఎస్ క్లాస్ 4కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్ నుంచి మనకి ఫస్ట్ లెసన్ ఏంటంటే గోయింగ్ టు స్కూల్. గోయింగ్ టు స్కూల్ మనకి ఏంటంటే యాక్చువల్‌గా పిల్లలు ఎలా ఎళ్తారు? ఏ రీజియన్‌లో ఎలా ఎళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్‌లో ఉన్నోళ్ళు ఎలా ఎళ్తారు? రాజస్థాన్‌లో ఉన్నోళ్ళు ఎలా ఎళ్తారు? లేదా ఆంధ్రాలో ఉన్నోళ్ళు ఎలా ఎళ్తారు? అలా అస్సాంలో ఉన్నోళ్ళు ఎలా ఎళ్తారు? ఎలా ఎళ్తారు అనేది మనం ఇందులో డిస్కస్ చేద్దామనమాట. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెడ్ పేపర్ 1కి సీటెట్‌కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానెల్‌లో ఉన్న వీడియో చాలా యూజ్‌ఫుల్ అండి. సీటెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం నిదానంగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనము సీడీపీకి సంబంధించిన టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి కూడా కవర్ చేస్తాను వెంటనే. దానికి కూడా మనం సీడీపీ కూడా టాపిక్‌తో పాటుగానే ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా యూజ్‌ఫుల్ అండి ఇది సీటెట్‌కి మనం మాత్రము. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రాస్తుంటే సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్ లింక్‌ని షేర్ చేయండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. చూడండి, ఇక్కడ చూడండి గోయింగ్ టు స్కూల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఏవైతే బాక్స్‌లు ఉన్నాయో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి మీరు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ రైన్స్ సో మచ్ వేర్ వి లివ్ సమ్‌టైమ్స్ ఆఫ్టర్ ద రైన్ దేర్ ఈస్ ఇంచ్ హై sorry there is knee high water everywhere, but that does not stop us from getting to school. We hold our books in our hand and bamboo with the other. We quickly cross the bamboo and the rope bridges to reach the school. చూడండి ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అస్సాంలో ఉండొచ్చు. అస్సాంలో కూడా ఎక్కువ వర్షాలు పడతా ఉంటాయి కదా. అండ్ నీ లెవెల్ అంటే మోకాళ్ళ లెవెల్‌లో మనకి వాటర్ వస్తా ఉన్నాయి. మేము స్కూల్‌కి ఎలా వెళ్ళాలి? రోజు వర్షాలు పడుతున్నాయి, రోజు స్కూల్ మానేయలేము కదా. సో మనం ఎలా వెళ్తున్నాం, ఒకళ్ళు హ్యాండ్స్ పట్టుకొని ఆ బ్యాంబూస్ స్టిక్స్ ఒక చేత్తో పట్టుకొని అలా మేము స్కూల్‌కి వెళ్ళాల్సి వస్తుంది అని పిల్లలు ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ చూడండి. కలెక్ట్ సమ్ బ్రిక్స్, లే థెమ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ఎ లైన్, షో ఇన్ ద పిక్చర్. అంటే బ్రిడ్జ్ లాగా చేయడం అన్నమాట. వాటర్ ఉన్నప్పుడు దాని మీద ఇటుకలు పెట్టి పేర్చేసి ఎలా ఎళ్తున్నారు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అది ఒక యాక్టివిటీ లాగా అన్నమాట. మేక్ ఎ స్మాల్ బ్రిడ్జ్ బై టైపింగ్ 4 or 5 బ్యాంబూ పోల్స్ టుగెదర్. ఇక్కడ బ్యాంబూస్ నుంచి కూడా చేయమని చెప్తున్నారు. Do you think it would be easier to walk on the bridge barefoot on with the shoes or slippery why? And slippers or why? చూడండి, ఇప్పుడు ఏదైనా బ్రిడ్జ్ మీద మనం నడుస్తున్నాం అంటే సపోజ్ ఈ బ్రిక్స్‌కి సంబంధించింది కానీ లేదంటే బ్యాంబూ బ్రిడ్జ్ కానీ దాంతో మనం బారెఫూట్ అంటే ఏం లేకుండా కాళ్ళకి ఏం లేకుండా నడవడం ఈజీనా? స్లిప్పర్స్ ఏసుకోవడమా? షూస్ ఏసుకోవడం ఈజీనా? నేను థింక్ చేసి చెప్పమంటున్నారు. ఇవన్నీ జనరల్ క్వెషన్స్ అన్నమాట. ఒకసారి చూడండి. బట్ ఈ బాక్స్‌లో ఉన్నది మాత్రం మీరు కంపల్సరీ చదువుకోండి. ఈ లెసన్‌లో చాలా మనకి హైలైట్ చేసి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ బాక్స్‌లో ఏమి ఇచ్చారు? ట్రాలీ. ట్రాలీ గురించి ఇచ్చారు. అక్కడ బాంబూ బ్రిడ్జ్ ఇచ్చారు కదా, ఇక్కడ ట్రాలీ ఇచ్చారన్నమాట. ట్రాలీ చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ట్రాలీ గురించి. ఎవ్రీ డే వి హావ్ టు క్రాస్ ద రివర్ టు గెట్ ద స్కూల్. ద రివర్ ఈస్ వైడ్ అండ్ డీప్. దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఐరన్ రోప్ అక్రాస్ ద రివర్. On both the sides, it is tied tightly with the strong trees or rocks. There is a trolley, an open box made of wood attached with the rope. 4 or 5 of us sit in the trolley. A pulley helps the trolley to move across the rope. We reach the other side of the river in a short time. చూడండి, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక ట్రాలీ అంటే ఒక పెద్ద రివర్‌ని క్రాస్ చేయడానికి ఇక్కడ ట్రాలీ యూజ్ చేస్తున్నారు చూసారా? సో ఈ పిల్లలకి ఈ ఏజ్ నుంచి మనం చెప్పడం వాళ్ళు ఎంత కష్టపడి వెళ్తున్నారు అనేది. ఇది లదాఖ్ అనమాట. ప్లేస్ రాసారు చూడండి అక్కడ. లదాఖ్ అదే. ఇంతకు ముందు మంది అస్సాం యాక్చువల్లీ.
ఓకే. సో, చూడండి ఈళ్ళు ట్రాలీ ఉపయోగించుకుంటున్నారు. ఈ యొక్క రోప్‌కి బాగా చేశారంటే ఇది ఒక చెక్కతో చేసిందనమాట. 4 ఆర్ 5 మెంబర్స్ దానికి కట్టేసి ఒక పుల్లి ఉంటుంది లాగడానికి. దానికి ఓపెన్ చేసి ఎళ్ళిపోతా ఉంటారనమాట. ఎట్లయితే మనం బావిలో నీళ్ళు తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ తీస్తున్నారు కదా! అలాగనమాట. అబ్జర్వ్ పిక్చర్స్ 1 అండ్ 2 ఇన్ ద పిక్చర్ చిల్డ్రన్ ఆర్ పుల్లింగ్ ద బకెట్స్ ఫ్రమ్ ద వెల్. కెన్ యూ టెల్ ద డిఫరెన్సెస్ ఇన్ బోత్ ద పిక్చర్స్? విచ్ వుడ్ బి ఈజియర్ యూజింగ్ ద పుల్లీ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ టు లిఫ్ట్ థింగ్స్? ఓకే. పుల్లి గురించి అంటే పుల్లి గురించి తెలియని వాళ్ళకి అంటే పిల్లలు కదండీ! వాళ్ళకి చెప్పాలి కాబట్టి మనం జనరల్‌గా అయితే మనకు తెలుసు కదా! పుల్లి మన బావిలో నీళ్ళు కూడా మనం లాగుతా ఉంటాం కదా! సో, అదనమాట. సో, యాక్చువల్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాలీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ట్రాలీలో ఎలా ఎళ్తున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ సిమెంట్ బ్రిడ్జ్. సిమెంట్ బ్రిడ్జ్ మనం మోస్ట్ ప్లేసెస్‌లో చూస్తూ ఉంటాము. వి ఆఫెన్ నీడ్ టు గో అక్రాస్ సమ్ వాటర్ బాడీస్. సో, వి యూజ్ బ్రిడ్జెస్. There are made of the cement, bricks and iron rods. The bridge may also have steps. కొన్ని బ్రిడ్జెస్ స్టెప్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు కదా! అంటే సిమెంట్ బ్రిడ్జ్ ఆఫెన్ మనం ఎక్కడైనా చూస్తానే ఉంటాము. ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో చిన్న చిన్న కాలువలు గాని, పాండ్స్ గాని, నదులు కానీ వాటి మీద దాటడానికే కదా మనం యూజ్ చేస్తున్నాము బ్రిడ్జెస్ అనేది. ఓకే. ఇప్పుడు మనం ట్రాఫిక్‌ని తక్కువ చేయడానికి కూడా మనము బ్రిడ్జెస్ కడుతున్నామనమాట. కింద కొన్ని వెహికల్స్, పైన కొన్ని వెహికల్స్ అట్లా దానికి కూడా మనం కడుతున్నాము. బట్ ప్రీవియస్ డేస్‌లో అయితే మనకి యాక్చువల్‌గా వాటర్ నుంచి సేవ్ చేసుకోవడానికి, వాటర్ నుంచి మనం ఎలా అంటే వాటర్ క్రాస్ చేయడానికి బ్రిడ్జెస్ అయితే కట్టుకునేవాళ్ళం. అని దీని గురించి చెప్తున్నాడు సిమెంట్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ జనరల్ క్వెషన్స్ కొన్ని ఇచ్చారు. హౌ ఈస్ ద బ్రిడ్జ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాంబూ బ్రిడ్జ్? హౌ ఈస్ దిస్ బ్రిడ్జ్? అంటే సిమెంట్ బ్రిడ్జ్, బాంబూ బ్రిడ్జ్ అనేది ఎలా డిఫరెంట్ ఏంటి? హౌ మెనీ పీపుల్ డు యూ థింక్ యూ కెన్ క్రాస్ ద బ్రిడ్జ్ ఎట్ ఎనీ టైమ్? ఎంతమంది పీపుల్ క్రాస్ చేయొచ్చు ఒక టైమ్‌లో? యూ హావ్ సీన్ యూ హావ్ సీన్ హౌ చిల్డ్రన్ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద బ్రిడ్జెస్ టు క్రాస్ ద రివర్స్ అండ్ అదర్ uneven areas to reach the school. If you had a chance, which bridge would you like to use? Why? Do you have to cross any bridge on the way to your school? If yes, what is the bridge like? Draw its ఇవన్నీ జనరల్ క్వెషన్స్ అంటే యాక్చువల్‌గా ఏం చెప్తున్నారంటే మీరెప్పుడైనా స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏదైనా బ్రిడ్జ్ దాటారా? అది దేనికి సంబంధించిన బ్రిడ్జ్? బ్రిడ్జెస్ దేనికి ఉపయోగపడతాయి? బ్రిడ్జెస్ మనకి చూసే ఉంటాం కదా! పిల్లలు ఎవరైనా ఎళ్తుంటే మీరు చూసారా మీ ఏరియాలో? అట్లా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ వేలం. వేలం కేరళలో ఉపయోగిస్తారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఏ బ్రిడ్జ్ ఎక్కడ ఉపయోగిస్తారనేది క్వెషన్ మనకి సీరియల్‌లో కంపల్సరీగా ఇస్తారండి పేపర్ 1 వాళ్ళకి. ఇక్కడ వేలం చూడండి. ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కేరళ వి యూజ్ వేలం సమ్ వుడెన్ బోర్డ్. స్మాల్ వుడెన్ బోట్ టు రీచ్ స్కూల్స్‌కి వెళ్ళడానికి వేలం ఉపయోగిస్తారని చెప్తుంది. ఈ వేలం అనేది దేనితో ఉపయోగిస్తారు? స్మాల్ వుడెన్ బోట్ అన్నమాట. చెక్క బోటు. చెక్కలతో ఉపయోగిస్తారు కదా! దాంట్లో పిల్లలు స్కూల్‌కెళ్ళడానికి ఎళ్తారు. సో, ఇది కేరళలో ఉపయోగిస్తారు. ఓకే. ఇక్కడేం చెప్పారంటే, "ఈస్ దేర్ ఎనీ బ్రిడ్జ్ నియర్ యువర్ హౌస్? ఫైండ్ సమ్ మోర్ అబౌట్ ద బ్రిడ్జ్. వాట్ ఈస్ ద బ్రిడ్జ్ ఓవర్ వాటర్ ఓవర్ ద రోడ్ బిట్వీన్ 2 మౌంటైన్స్ ఆర్ ద సమ్ ఈవెన్ ఎల్స్?" ఎక్కడ చూసారు అని అడుగుతున్నారు ఇక్కడ మిమ్మల్ని. హూ ఆల్ యూజ్ బ్రిడ్జెస్? ఇట్ ఈస్ యూజ్డ్ బై ద పీపుల్ ఆన్ ద ఫుట్ ఆర్ బై ద వెహికల్స్ ఆర్ అండ్ యానిమల్స్. అందరూ యూజ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు సిమెంట్ బ్రిడ్జే ఉంది. ఇప్పుడు రోడ్ మీద ట్రాఫిక్‌ని తక్కువ చేయడానికి ట్రాఫిక్ లెవెల్స్‌ని తగ్గించడానికి మనం రోడ్ మీద బ్రిడ్జెస్ కడుతున్నాం కదా! దాని మీద అన్ని వెహికల్స్ ఎళ్తానే ఉంటాయి కదా! సో, అలా అన్నమాట. ఇక్కడ చూద్దామా? డ్రా ద పిక్చర్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ యువర్ స్కూల్. సో, ఇది కూడా అంతేనమాట. ఇది యాక్టివిటీ పిల్లలకి చేయించడానికి. ఒకసారి మీరు చెక్ చేయండి. అది జనరల్ క్వెషన్స్ కానీ ఆ బాక్సెస్‌లో హైలైట్ చేసినవి మాత్రం మీరు కంపల్సరీగా చదవండి. ఈవీఎస్‌కి చాలా ఇంపార్టెంట్. పేపర్ 1కి రిమైనింగ్ మనకి జనరల్ క్వెషన్స్ కాబట్టి మన లెవెల్‌లో సీటెట్ రాసేవాళ్ళు ఎవరైనా సరే 18+ ఉంటారు కాబట్టి మనం ఈజీగా ఆ క్వెషన్స్ జనరల్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? రాజస్థాన్‌లో ఏం వాడతారు? క్యామెల్ కార్ట్ వాడతారు. విలేజెస్ ఇన్ ద ప్లెయిన్స్ బుల్లక్ కార్ట్. బుల్లక్ కార్ట్ మన ఊర్లో కూడా వాడతారు కదా! మన వైపు కూడా ఎక్కువ వాడతారు కదా! సో, చూద్దామా రాజస్థాన్‌లో ఇక్కడ ఏమి ఇచ్చారు? వి లివ్ ఇన్ ద డెజర్ట్. దేర్ ఈస్ సాండ్ ఆల్ అరౌండ్. ఇట్ గెట్స్ వెరీ హాట్ ఇన్ ద డే. వి రైడ్ ఇన్ ఎ క్యామెల్ కార్ టు రీచ్ ద స్కూల్. అంటే రాజస్థాన్‌లో ఎక్కువ ఎడారులు ఉంటాయని మనకు తెలుసు. అంటే ఎక్కువ ఇసుక అవి మండుతా ఉంటదనమాట. ఎక్కువ హాట్‌గా ఉంటది. వేడిగా ఉంటది కాబట్టి నడవలేరు కాబట్టి పిల్లలు ఏం చేస్తారు క్యామెల్ కార్ట్‌లో స్కూల్‌కెళ్తా ఉంటారని చెప్తున్నారన్నమాట రాజస్థాన్. క్యామెల్ కార్ట్ ఎక్కడ ఉపయోగిస్తారంటే రాజస్థాన్. ట్రాలీ ఎక్కడ ఉపయోగిస్తారంటే లడాక్. వేలం ఎక్కడ ఉపయోగిస్తారంటే కేరళ. ఇలాంటివన్నీ మీకు గుర్తుండిపోవాలి. ఓకే. నెక్స్ట్ బుల్లక్ కార్ట్. వి రైడ్ ఇన్ యువర్ బుల్లక్ కార్ట్ గోయింగ్ టు స్లోలీ త్రూ ద గ్రీన్ ఫీల్డ్స్. ఇఫ్ ఇట్ ఈస్ టూ సన్నీ ఆర్ రైనింగ్ వి యూజ్ అవర్ అంబ్రెల్లాస్. అంటే ఎద్దుల బండి మీద ఎలా ఎళ్తారు ఏంటి అని చెప్తున్నారు. బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండే కదా! సో, మనం కూడా చూస్తూ ఉంటాము. దీని గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా. విలేజెస్‌లో మనకి ఎక్కువ కనిపిస్తా ఉంటది. ఇక్కడ క్వెషన్స్ కొన్ని ఇచ్చారు చూడండి. హావ్ యూ సీన్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ద బోట్స్? కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ వేస్ బై విచ్ వి కెన్ ట్రావెల్ ఆన్ వాటర్? హావ్ యూ ఎవర్ సాట్ ఇన్ ఎ కామెల్ కార్ట్ ఆర్ హార్స్ టాంగా హార్స్ కార్ట్‌ని మనం ఏమంటారు? టాంగా అని కూడా అంటాం కదా! ఎక్కడైనా చూసారా? ఎలా మీ ఫీలింగ్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి అని అడుగుతున్నారనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బాక్స్‌లో ఇచ్చారు బైసైకిల్ రైడ్. ఇది మనం మన ఏరియాస్‌లో కూడా మనం చూస్తూనే ఉంటాం. బైసైకిల్ రైడ్స్ పిల్లలు స్కూల్‌కి సైకిల్ ఏసుకొని వెళ్తా ఉండడము చూస్తూనే ఉంటాము. వి రైడ్ అవర్ బైసైకిల్స్ ఆన్ ది లాంగ్ రోడ్ టు స్కూల్. అట్ ఫస్ట్ గర్ల్స్ హియర్ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాజ్ ఇట్ వాస్ టూ ఫార్. బట్ నౌ
గ్రూప్స్ ఆఫ్ 7 to 8 girls easily ride even through the different roads. అంతే కదా, ఇంతకుముందు చాలా దూరం పంపించాలి ఆడపిల్లల్ని స్కూల్‌కి, ఎందుకు పంపించడం అది ఇది అని కొంచెం జెండర్ బయాస్ అయితే ఉండదనమాట. కానీ ఇప్పుడు 7 ఆర్ 8 గర్ల్స్ ముందు అట్లా ఎళ్తాం అయితే చేస్తున్నారు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. ఇప్పుడు మాక్సిమం ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువైపోయినాయి. బసెస్ కూడా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏంటంటే విలేజెస్‌లో కూడా బస్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయన్నమాట. సో, ఇంతకుముందు ఇది చూద్దాం అసలు అయినా మనం తెలుసుకోవడం అంట పిల్లలు ఎలా స్కూల్‌కెళ్తున్నారు ఏంటి అనేది. డూ యూ హావ్ ద బుల్లకార్ట్స్ వేర్ వి లివ్? డస్ ఇట్ హావ్ ఎ రూఫ్? వాట్ కైండ్ ఆఫ్ వీల్స్ డూ దే హావ్? చూడండి ఇక్కడ డస్ ఇట్ హావ్ ఎ రూఫ్ అని అడుగుతుంది. బుల్లకార్ట్‌కి రూఫ్ ఉంటుందా అంటే ఇంతకుముందు ఉండేది. మనం దాన్ని జల్లా అని కూడా అనేవాళ్ళం కదా! ఇప్పుడు కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు కొన్ని 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 ఊర్స్‌లో కొన్ని విలేజెస్‌లో మనకసలు బుల్ల కార్ట్సే కనిపించట్లేదనుకోండి. ప్రీవియస్ డేస్‌లో అయితే ఉండేవి. మాకా ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ద వీల్స్ అంటే చెక్కతో చేసినవి ఉంటాయన్నమాట. మధ్యలో ఐరన్ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ జనరల్ క్వెషన్స్ మీకు తెలిసే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ అసలు ఫారెస్ట్‌లో ఎళ్తున్నారు పిల్లలు చూద్దాము. చిల్డ్రన్ క్రాస్ ద జంగిల్. జంగిల్ క్రాస్ చేయడానికి వేర్ వి హావ్ టు గో త్రూ ఎ థిక్ ఫారెస్ట్ టు రీచ్ ద స్కూల్. At some places it is so thick that even sunlight does not pass through. It is also very silent there. You can only hear the sounds of the different birds and the other creatures. అంటే ఎంత బుషీ ఏరియా అన్నమాట. అంటే జంగిల్‌లో అలాగే ఉంటది. ఒక్కోసారి ఏం చెప్తున్నారు అసలు సన్‌లైట్ కూడా పడని ఏరియాస్ కూడా మేము క్రాస్ చేసి ఎళ్ళాల్సొస్తుంది. అక్కడ బర్డ్ సౌండ్స్, అదర్ క్రియేచర్ సౌండ్స్ మాత్రం మాకినిపిస్తాయి అని. హావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ఎ థిక్ జంగిల్ ఆర్ ఎనీ సచ్ ప్లేస్? అలాంటి ప్లేస్‌లో మీరెప్పుడైనా ఉన్నారా? ఖచ్చితంగా అయితే మేమైతే లేము. మీరుంటే మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. మీరైతే ఉన్నారేమో తెలీదు కదా! రైట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ యువర్ నోట్‌బుక్. కెన్ యూ రికగ్నైజ్ సమ్ బర్డ్స్ బై ద సౌండ్స్? కెన్ యూ ఇమిటేట్ ద సౌండ్స్ ఆఫ్ ద సమ్ బర్డ్స్? పిల్లలకి ఇవి యాక్టివిటీస్ అన్నమాట. బర్డ్స్ యొక్క వాయిస్‌ని చూసి మీరు ఏ బర్డో చెప్పగలరా? మీరు ఇమిటేట్ చేయగలరా అని అడుగుతున్నారు. ఓకే. మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోమంటున్నారు. నెక్స్ట్ చూడండి. మూవింగ్ ఆన్ ద స్నో. నార్దర్న్ హిల్స్, హిల్లీ ఏరియాస్‌లో మనము స్నో ఎక్కువ చూస్తాం కదా! అప్పుడెలా అండి? సీ హౌ వి రీచ్ ద స్కూల్. వి గో టు స్కూల్ త్రూ మైల్స్ ఆఫ్ ద స్నో. వి హోల్డ్ హ్యాండ్స్ అండ్ వాక్ కేర్‌ఫుల్లీ. ఇఫ్ ద స్నో ఇస్ సాఫ్ట్, అవర్ ఫీట్ సింక్ ఇంటూ ఇట్. వెన్ ద స్నో ఇస్ ఫ్రోజన్, వి మే స్లిప్ అండ్ ఫాల్. చూడండి ఎంత కష్టపడుతున్నారో వీళ్ళు స్కూల్‌కెళ్ళడానికి. ఇప్పుడు స్నో అక్కడ చాలా లైట్‌గా ఉంది అంటే కాలు లోపలికెళ్ళిపోద్ది. లేదా గట్టిగా ఉందంటే స్లిప్ అయిపోద్ది. ఎలా అండి వాళ్ళు ఎళ్ళడం చూడండి చాలా కష్టం కదా! ఇది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారనమాట. హావ్ యూ ఎవర్ సీన్ ఆహ్, సో సచ్ స్నో వేర్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ సమ్‌వేర్ ఎల్స్? మీరెక్కడైనా చూసారా? మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమంటున్నారు. డూ యూ థింక్ దట్ సచ్ ప్లేసెస్ హావ్ స్నో ఆల్ టైమ్? వై? ఎందుకు అట్లా ఉంటదంటే కోల్డ్ నార్తర్న్ ఏరియాస్‌లో అంటే మనకి లే లదాఖ్ అక్కడ చూస్తా ఉంటాం కదా! సమ్మర్‌లో కూడా మనకి అక్కడ చల్లగానే ఉంటుందని చెప్పుకుంటాం కదా! సో, ఓకే. హిల్లీ ఏరియాస్‌లో. నెక్స్ట్ ఇక్కడేమడుగుతున్నారు? రాకీ పాత్స్ ఉత్తరాఖండ్‌లో ఉంటాయన్నమాట. వి లివ్ ఇన్ ద మౌంటైన్స్. మౌంటైన్ ఏరియాస్‌లో ఉంటది. పహాడీ ఏరియా అని కూడా అంటారు వాటిని. వి లివ్ ఇన్ ద మౌంటైన్స్. ద పాత్స్ ఆర్ రాకీ అండ్ అన్‌ఈవెన్. ద చిల్డ్రన్ హూ లివ్ ఇన్ ద ప్లెయిన్స్ will find it difficult to walk on these, but we can easily రైజ్ అప్ అండ్ డౌన్. పిల్లలు అట్లా అక్కడ కూడా స్కూల్‌కెళ్ళాల్సిన చూడండి అన్‌ఈవెన్ పాత్స్ అనమాట. కిందకి పైకి ఎగుడు దిగుడు ఉంటా ఉంటాయన్నమాట. రాళ్ళు, కొండలు అక్కడ ఆ ఏరియాస్‌ని కూడా క్రాస్ చేసి వాళ్ళు స్కూల్‌కెళ్ళడం అయితే జరుగుతుంది. రాకీ పాత్స్ ఎక్కడున్నాయంటే ఉత్తరాఖండ్‌లో ఉన్నాయని మనం చెప్పాలి. అవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ పిక్చర్‌లో ఉంది చూడండి కొంచెం డీప్‌గా చూస్తే మనకి కనిపిస్తుంది ఉత్తరాఖండ్ అని. No matter whether there is a dense forest, farms, mountains, or the snow or on the way, we manage to reach school. Do you face difficulties on your way to school? Which is the best month in which you like to go to school? Why? See, we ఓకే. చూడండి అసలు ఇప్పుడు మనం రకరకాలు చూసుకున్నాం అనుకో. వాటర్ మీద నుంచి ఎళ్తున్నారు. రివర్ క్రాస్ చేసుకొని లేదంటే చిన్న చిన్న పాండ్స్‌ని కేరళలో అట్లా చూసాము. రాకీ పాత్స్ చూసాము. మౌంటైన్స్ చూసాము. హిల్లీ ఏరియాస్ చూసాము. స్నో చూసాము. ఏది ఇంపార్టెంట్ కాదు స్కూల్‌కెలా ఎళ్తున్నారనేది వాళ్ళు చూడండి అలా చెప్తున్నారనమాట. గో టు గ్రౌండ్ గో టు సీ మీ వాక్. అంటే ఓకే. ఇక్కడ మనం చిన్న యాక్టివిటీ అని కూడా చూద్దామా? గో టు ఎ గ్రౌండ్ ఆర్ ఎ ఓపెన్ స్పేస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ద వే యూ విల్ వాక్ దీస్ సిట్యుయేషన్స్. Walk into this situation. The ground is made up of the soft and the smooth rose petals. The ground is covered with the thorns and there is a tall grass on the sides. The ground is covered with the snow. చూడండి ఇవంటే గ్రౌండ్‌లోకెళ్ళి అలా మీరు చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఎలా ఎళ్తారు ఏంటని రోజు పెట్టాల్సిన పరిచయం ఇదంతా బుషీ ఏరియాస్‌ని పరిచయాలాగా. ఓకే. సో, మనం చూద్దామా ఇంకేమున్నాయి? ఇక్కడ చూడండి టాక్ అండ్ షేర్ అబౌట్ థింగ్. డూ యూ ఆల్సో హావ్ పనిష్మెంట్స్ ఇన్ యువర్ స్కూల్? ఓకే. ఇది జనరల్ క్వెషన్స్ అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు ఇంకా క్వెషన్స్ చూద్దామా? క్వెషన్స్ చూసి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. లెసన్‌కి రిలేటెడ్ గానే ఉంటాయి. ఇప్పుడు లెసన్ ఎవరైతే కంప్లీట్‌గా విన్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే.
ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ ద చిల్డ్రన్ యూజింగ్ వ్యాలమ్. వ్యాలమ్ మనం ఎక్కడ యూస్ చేసుకుని చెప్పుకున్నాం, కేరళ కదా. చూద్దామా, టు గో టు స్కూల్, టు రీచ్ స్కూల్ చేరుకోవడానికి అని. గుజరాత్, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం ఎక్కడ యూస్ చేస్తామని చెప్పామండి మనము, కేరళ అని చెప్పాం కదా. చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళు క్రాస్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, కేరళలో వ్యాలమ్ అని చిన్న చిన్న స్మాల్ వుడెన్ బోట్స్ యూస్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ విచ్ రీజన్ డూ పీపుల్ ఆఫెన్ హ్యావ్ టు క్రాస్ ద రివర్స్ యూజింగ్ ద ట్రాలీ. ట్రాలీ ఎక్కడ యూస్ చేస్తారని చెప్పుకున్నామండి మనము, చూద్దామా. ప్లేన్స్ ఆఫ్ పంజాబ్, డిజర్ట్ ఏరియాస్ ఆఫ్ రాజస్థాన్, హిల్లీ మౌంటైన్ ఏరియాస్ అండ్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఒడిషా. కాదు, హిల్లీ మౌంటైన్ ఏరియాస్. మౌంటైన్ ఏరియాస్ లో ట్రాలీస్ యూస్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2. కొంచెం క్వశ్చన్స్ స్పీడ్ గానే చెప్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ లెసన్స్ చదివే ఉంటాం కాబట్టి మనం ఈజీగా క్వశ్చన్ చేసుకోవచ్చు. ఆన్సర్ చెప్పడానికి ముందు మీరు క్వశ్చన్ ఆన్సర్ ని గెస్ చేయండి. ఓకే. ద జుగాడ్ ఈజ్ యూనిక్ వెహికల్ యూస్డ్ బై ద చిల్డ్రన్ టు గో టు స్కూల్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్. ఈ జుగాడ్ అనేది ఎక్కడ యూస్ చేస్తారంటే యాక్చువల్ గుజరాత్ లో యూస్ చేస్తారు. అస్సాం, కేరళ, గుజరాత్, లడాక్. సో గుజరాత్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా వీళ్ళు వేస్ట్ మెటీరియల్స్ ఉపయోగించి ఏవైతే ఉంటాయో వాటిని జుగాడ్ లాగా యూస్ చేసుకుంటారు వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ చిల్డ్రన్ హ్యావ్ టు వాక్ కేర్ఫుల్లీ బికాస్. ఎందుకు డెన్స్ ఫారెస్ట్, చాలా దట్టమైన అడవులలో పిల్లలు చాలా కేర్ఫుల్ గా నడుస్తుండాలి. ఎందుకు, ద పాత్ ఈస్ వెరీ మడ్డీ, ఇట్ ఈస్ డార్క్ అండ్ సైలెంట్ అండ్ దే మైట్ హియర్ ద స్ట్రాంగ్ సౌండ్స్. అవును, ద పాత్ ఈస్ మేడ్ ఆఫ్ ద బ్యాంబూ బ్రిడ్జెస్, దే హ్యావ్ టు క్రాస్ ఇట్. కాదు, ఇట్ ఈస్ డార్క్ అండ్ సైలెంట్ అండ్ మైట్ హియర్ ద స్ట్రాంగ్ సౌండ్స్. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద యానిమల్ సౌండ్స్ కూడా వింటా ఉంటారు కదా. సో అలా అన్నమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కేర్ఫుల్ గా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. Next question number 5. What is the primary feature of the camel cart that makes it suitable for the school travel in Rajasthan? దాని యొక్క ప్రైమరీ ఫీచర్ ఏంటి, camel cart యూస్ చేయడం వల్ల రాజస్థాన్ లో? It is very fast. It can easily move on soft and sand. It can carry many children. It is used in areas with a heavy rains. కాదు, ఇట్ కెన్ ఈజీలీ మూవ్ ఆన్ సాండ్ అండ్ సాఫ్ట్ శాండ్. శాండ్ మీద కూడా అది చాలా ఈజీగా నడవగలదు. సో రాజస్థాన్ లో ఎక్కువ ఎడారులు ఉంటాయి కాబట్టి శాండ్ మీద ఎలా వెళ్తారు ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Children in a village in the plains often use a blocker to reach the school. What is the major challenge they face on this journey? అంటే విలేజెస్ లో మనము బుల్లక్ కార్ట్స్ యూస్ చేస్తామని చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఏ మేజర్ గా ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు చూద్దామా. క్రాసింగ్ రివర్, ద పాత్ ఈస్ వెరీ స్టీప్, ట్రావెలింగ్ త్రూ ఫీల్డ్స్ ఆర్ మడీ రోడ్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. కరెక్ట్ కదా, సారీ. నెక్స్ట్ డి అని చెప్తున్నారు, ద కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్. కాదు, ట్రావెలింగ్ త్రూ ఫీల్డ్స్ ఆర్ మడ్డీ ఏరియాస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. రైనీ సీజన్ లో బురద వాతావరణంలో కానీ వర్షాలు పడుతున్నాయి అట్లా వెళ్ళడానికి, సాఫ్ట్ సాఫ్ట్ రోడ్లు వెళ్ళడానికి మనకి ఉపయోగపడుతుంది. బుల్ల కార్డ్స్ అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ విలేజెస్. సో క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ బ్యాంబూ అండ్ రో బ్రిడ్జెస్ ఆర్ కామన్లీ యూస్డ్ ఫర్ ద రీచింగ్ ద స్కూల్ డ్యూ టు హెవీ రైన్ ఫాల్స్. హెవీ రైన్ ఫాల్స్ ఫస్ట్ బాక్స్ మనకి హైలైట్ చేస్తున్నారు, అది అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాం కదా. బ్యాంబూ బ్రిడ్జ్ ఎక్కడ యూస్ చేస్తామని, రాజస్థాన్, మహారాష్ట్ర, అస్సాం, హిమాచల్ ప్రదేశ్. కాదు, ఇది అస్సాం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. క్వశ్చన్ నెంబర్ 7 అస్సాంలో కదా మనం చూసింది, మనం బాంబూ బ్రిడ్జెస్ యూస్ చేస్తారని. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. విచ్ రీజన్స్ చిల్డ్రన్ మస్ట్ వాక్ ఆన్ ద క్రాస్ ద స్నో where they often hold the hands and walk carefully. పిల్లలు స్నో ఏరియాస్ లో, ఏ ఏరియాలో స్కూల్ కి స్నో మీద వెళ్తున్నారు, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నడుతున్నారు. సదర్న్ ఇండియా కాదు, వెస్టర్న్ ఘాట్స్ కాదు, నార్దర్న్ హిల్స్, ఉత్తరాఖండ్, కాశ్మీర్. ఓకే, ఈస్టర్న్ కోస్ట్ కాదు, ఉత్తరాఖండ్ మనం కాశ్మీర్ లో అయితే మనం చూడొచ్చు, అక్కడ ఎక్కువ స్నో ఉంటుంది కాబట్టి పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అట్లా వెళ్తా ఉంటారు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్మాల్ థిక్ రోప్ యూస్డ్ ఇన్ ద పుల్లీ సిస్టమ్ ఆఫ్ ద ట్రాలీ? ఈ ట్రాలీ మనం యూస్ చేస్తా ఉన్నారని చెప్తున్నాం కదా, అక్కడ దేంతో యూస్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నారు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్మాల్ థిక్ రోప్? ఆ రోప్ పేరు ఏంటి అని అడుగుతున్నారు, ట్రాలీకి ఉపయోగించే రోప్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, చూద్దామా. ఇక్కడ మనకి వైరా, కేబుల, రోపా, హార్నెస్. ఆ రోపే అంటాం కదా దాన్ని, థిక్ రోప్ అనేది రోపే అంటాము. ఆ రోప్ కి మనము ఆ చిన్న ట్రాలీని అయితే కడతాం, దాన్ని పుల్ చేస్తాం తర్వాత. సో మన క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ నార్దర్న్ హిల్స్ ఇఫ్ ద స్నో ఇస్ సాఫ్ట్ వాట్ ఇస్ ద డేంజర్ మెన్షన్డ్ ఇన్ ద లెసన్? కాలు లోపలికి వెళ్ళిపోతుందని చెప్పారు కదా, చూద్దామా. స్లిప్పింగ్ అండ్ ఫాలింగ్ కాదు, ఫీట్ సింకింగ్ ఇన్ టు ద స్నో. అవును, స్నో బ్లైండ్నెస్ కాదు, సివియర్ కోల్డ్ కాదు. సో ఫీట్ అనేది సాఫ్ట్ గా, స్నో అనేది సాఫ్ట్ గా ఉంటే, ఐస్ సాఫ్ట్ గా ఉంటే కాలు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. జనరల్ క్వశ్చన్ కదా. సో లెసన్ కూడా మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. If a child lives in Ladakh and has to cross the river to reach the school, what is the most likely mode of the transport they will be? లడాక్ లో పిల్లలు ఎలాంటి వెహికల్ ని యూస్ చేస్తారని చెప్పుకున్నామండి మనము. చూడండి, లే లదాఖ్ లో పిల్లలు ఎలాంటి యూస్ చేస్తాం, వ్యాలమ్, జుగాడ్, ట్రాలీ, బ్లాకర్. ట్రాలీ కదా, ట్రాలీ యూస్ చేస్తారని చెప్పుకున్నదా స్నో ఏరియాస్ లో ఉన్న పిల్లలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. A group of children use jugad. The main characteristics of the vehicle is
ఇట్ ఈస్ వెరీ లార్జ్ బస్ కాదు, ఇట్ ఈస్ అ సింపుల్ వుడెన్ బోట్ కాదు, సింపుల్ వుడెన్ బోట్ వేలం అంటాము. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద జాయినింగ్ పార్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ వెహికల్స్ లైక్ ఏ మోడర్న్ ఇంజిన్ అండ్ ద వుడెన్ క్యారీస్. ఓకే, ఇట్ టర్న్స్ ఎలక్ట్రిసిటీ కాదు. ఇది చూడండి, ఇట్ ఈస్ మేడ్ విత్ జాయినింగ్ ద పార్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ వెహికల్స్, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అంటే వెహికల్స్ యొక్క పార్ట్స్, వేస్ట్ మెటీరియల్స్ అయితే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి చేస్తారని చెప్పాం కదా, దాన్ని మనం జుగాడ్ అంటాము. అది యాక్చువల్ గా గుజరాత్ లో యూస్ చేస్తారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ హియర్. Next question number 13. Why do children some need a strong flexible material like bamboo to make the bridge? ఎందుకు ఉపయోగిస్తారండి ఫ్లెక్సిబుల్ అంటే బ్యాంబూ బ్రిడ్జ్ ఎందుకు ఉపయోగిస్తారు అస్సాంలో? చూద్దామా, బ్యాంబూ గ్రోస్ ఎవ్రీవేర్ ఈజీలీ కాదు, ఇట్ ఈస్ ద చీపెస్ట్ మెటీరియల్ కాదు, ద ఏరియా గెట్స్ హెవీ rain and the water flows quickly requiring a bridge that can handle the correct current and the flexibility. కరెక్టే. చూద్దామా, బ్యాంబూ ఈజ్ లైటర్ దాన్ వుడ్ అని కాదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఒకసారి మళ్ళీ ఆప్షన్ చూద్దాము. ఏరియా గెట్స్ హెవీ రైన్, ఎక్కువ వర్షాలు ఉంటాయి, వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్ జరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా వాటర్ ఫ్లో జరుగుతూ ఉంటుంది, బ్రిడ్జ్ అప్పుడు బ్రిడ్జ్ రిక్వైర్మెంట్ ఉండదు కదా, సో మనకి అందుకని మనం బ్యాంబూ బ్రిడ్జెస్ యూస్ చేస్తాం అనమాట అస్సాం వాటి ఊర్లో. సో మనకి క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. Which obstacle requires children to wear special heavy boots to prevent the slipping? ప్రివెంట్ స్లిప్ అంటే స్లిప్పరీ ఉంటది కదా, స్లిప్ జారకుండా ఉండడానికి ఎలాంటి యూస్ చేస్తాము? క్రాసింగ్ ద రివర్ ఇన్ వేలం కాదు, వాకింగ్ ఆన్ మడ్డీ రోడ్స్ కాదు, వాకింగ్ ఆన్ ఫ్రోజన్ హార్డ్ ఆన్ ఇక్కడ కదా. ఎలాంటి ఎక్కడ ఫేస్ చేస్తారు వాళ్ళు? ఐస్ ఉన్న వాటిలో వాళ్ళు ఏంటంటే జారిపోవడం కానీ అలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి కదా. హెవీ బూట్స్ నాట్ బోట్స్ హియర్, హెవీ బూట్స్ యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు జారకుండా ఉండడానికి. సో 14 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. If a teacher asks students to draw the vehicle they use for school and the student from the Gujarat draws a vehicle that makes a put sound, what is that vehicle? జుగాడ్ కదా, గుజరాత్ లో ఏం ఉపయోగిస్తారని చెప్పుకున్నాం మనం, జుగాడ్ కదా. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. గుజరాత్ అనగానే మనకు జుగాడ్ గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ద ఈవీఎస్ చాప్టర్ గోయింగ్ టు స్కూల్ ప్రైమరీ ఎయిమ్స్ టు, ఇప్పుడు మనం చదువుకున్న చాప్టర్ దేనికి ఎయిమ్ చేస్తుందండి? టీచ్ చిల్డ్రన్ హౌ టు డ్రైవ్ డిఫరెంట్ వెహికల్స్, అలా ఏం కాదు. సెన్సిటైజ్ స్టూడెంట్స్ టు డైవర్స్ ఛాలెంజెస్ అండ్ రెసిలెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ క్రాస్ ఇండియా. కరెక్ట్ కదా, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తున్నారు అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. చూద్దాం, ఇంకా ఆప్షన్స్ అన్ని చెక్ చేయాలి కాబట్టి. ప్రమోట్ ద యూస్ ఆఫ్ ద ట్రెడిషనల్ వెహికల్స్ ఓవర్ మోడర్న్ వన్స్, ప్రొవైడ్ ద డీటెయిల్ జియోగ్రఫికల్ స్టడీ ఇండియా కాదు, sensitize students to the drive the challenges. So option B is correct here. వాళ్ళు ఎలాంటి challenges face చేస్తారని మనం చూసాం కదా. So next question number 17. Which of the following describes the purpose of the including the rocky path in the lesson? Rocky path అనేది దేన్ని డిస్కస్ చేస్తుంది? దే పర్పస్ ఇంక్లూడ్ చేస్తుంది. టు టీచ్, సారీ ఇక్కడ బై మిస్టేక్ అయింది. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, టు టీచ్ అబౌట్ ద ట్రెక్కింగ్ కి యూస్ అయ్యేలాగా కాదు. చూద్దామా, టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిటీ అండ్ ద విలేజ్ కి సిటీకి డిఫరెన్స్ తెలియచేయడానికి కాదు. టు రిప్రజెంట్ ద ఛాలెంజింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ద హార్డ్ వర్క్ రిక్వైర్డ్ ద చిల్డ్రన్ ఇన్ ద ఏరియాస్ లైక్ ఉత్తరాఖండ్. ట్రాలీస్ ఉపయోగించింది ఎక్కడంటే మన రాకీ పాస్ ఉత్తరాఖండ్, అక్కడే ఇది మనం చూసింది. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. When discussing children using the trolley on EVS, teacher should focus on the concept of trolley గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈవీఎస్ టీచర్ ఎలా దేని మీద ఫోకస్ చేయాలి? గ్రావిటీ అండ్ ఫ్రిక్షన్ కాదు. ద యూజ్ ఆఫ్ ద సింపుల్ మెషిన్స్ లైక్ పుల్లీ టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ ఇన్ టెరైన్ ఏరియాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ డిఫికల్టీస్ ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి యూస్ వస్తారని డిస్కస్ చేయడం. అవును, ఓకే. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్రిడ్జెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రోప్స్ కాదు. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. Next question number 19. The chapter mentions that children in some areas ride on the cement bridge. What is the advantage of the cement bridge over the bamboo bridge? Bamboo bridge కన్నా కూడా సిమెంట్ బ్రిడ్జ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? చాలా మంది పిల్లలు అంటే చాలా వరకు అన్ని ఏరియాస్ లో సిమెంట్ బ్రిడ్జెస్ అయితే చూస్తాము కదా. సో ఏంటని చూద్దామా. ఇట్ ఈస్ చీపర్ టు బిల్డ్ కాదు, ఇట్ ఈస్ లైటర్ కాదు, ఇట్ ఈస్ స్ట్రాంగర్ మోర్ పర్మనెంట్ అండ్ క్యాన్ సపోర్ట్ హెవియర్ ట్రాఫిక్ కదా. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా మనం సిమెంట్ బ్రిడ్జెస్ చూస్తున్నాం. అది ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది, ఇంకా మనకి ఎక్కువ మందిని కూడా అది క్యారీ చేయడం అయితే జరుగుతుంది. సారీ ఇక్కడ మనకి బై మిస్టేక్ ఇవన్నీ అవుతుంది. సో మనకి చూసారు కదా, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 19. Question number 20. A teacher uses the example of the children's journey to school to initiate a discussion. This approach is enlightened with the NCEP 2005 recommendations 2.
ఎన్సిఎఫ్ 2005 రికమెండేషన్ ద్వారా అంటే టీచర్ ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తున్న జర్నీ యొక్క అంటే ఈ డిస్కషన్ ఇనిషియేట్ చేయడానికి పిల్లల యొక్క జర్నీని డిస్కస్ చేస్తూ ఉన్నారు కదా, ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు కదా, దేన్ని అప్రోచ్ దేన్ని చూపిస్తుంది, దేన్ని రికమెండ్ చేస్తుంది? పిల్లలు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కదా. చూద్దాం అయినా ఆప్షన్స్ చూద్దాం మనం ఒకసారి. కనెక్ట్ learning to the child's life experiences and the real world environment. Okay, focus only on factual information. Conduct learning strictly inside the classroom. అలా ఏం కాదు, టీచ్ సబ్జెక్ట్ ఉందో ఐసోలేషన్ దూరంగా చదవడం కాదు. సో మనకి ఏంటంటే కండక్ట్ లెర్నింగ్ టు ద చైల్డ్స్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యూస్ చేసుకొని మనం అయితే వెళ్ళడం జరుగుతుంది, లెసన్ చెప్పడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. The experience of the walking through a dense forest teaches children about డెన్స్ ఫారెస్ట్ నుంచి పిల్లలు వెళ్తున్నారని కొన్ని కొన్ని ఏరియాస్ లో చెప్పుకున్నాము. అది మనకి దేనికి చెప్తుంది, దేని టీచ్ చేస్తుంది? సిటీ లైఫ్ గురించి, కన్వీనియన్స్ ఆఫ్ ద మోడర్న్ ట్రాన్స్పోర్ట్ కాదు, నావిగేషన్, అబ్జర్వేషన్ అండ్ అడాప్టబిలిటీ ఆఫ్ ద నేచర్. కదా మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా చూద్దాం ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రావెల్ కాదు. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. డెన్స్ ఫారెస్ట్ యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి నావిగేషన్, అబ్జర్వేషన్, అడాప్టబిలిటీ ఆఫ్ ద నేచర్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. So next question number 22. What safety measures is emphasized for the children walking on hardy frozen snow? ఫ్రోజన్ స్నో మీద అంటే గట్టిగా స్నో మీద గడ్డగట్టిన మంచుల మీద నడవాలి అంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? వేరింగ్ సన్ గ్లాసెస్ కి ఏం ఉపయోగం అండి అక్కడ? కేర్ఫుల్లీ వాకింగ్ అండ్ హోల్డింగ్ ద హ్యాండ్స్ ఫార్మ్లీ, ఒకళ్ళు చేతులు పెట్టుకొని కేర్ఫుల్ గా నడవాలి. ఓకే, స్లైడింగ్ క్విక్లీ స్లైడ్ అవ్వాలి. క్యారింగ్ ఉన్న హెవీ బ్యాగ్ కాదు. మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. ఏం చెప్తున్నాను అంటే చాలా జాగ్రత్తగా ఒకళ్ళు పట్టుకొని వెళ్ళాలి. సో ఆప్షన్ B is correct here for the question number 22. Next question number 23. The inclusion of the children's personal accounts about their school journey in the lesson promotes పర్సనల్ అకౌంట్స్ దీని గురించి చెప్పారు కదా, ఇంక్లూషన్ దాని చెప్పారు కదా. కాంపిటీషన్ అమాంగ్ ద చిల్డ్రన్ గురించా, లేదంటే ఎంపతి అండ్ రెస్పెక్ట్ ఫర్ ద రిలీజియన్, జోగ్రఫికల్ డైవర్సిటీ, ఫోకస్ ఆన్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ద వెహికల్స్, లెర్నింగ్ అబౌట్ ది హిస్టరీ కాదు. చూడండి ఆ లెసన్ మనకి ఏం చెప్తుందంటే యాక్చువల్ గా ఎంపతి అంటే రెస్పెక్ట్ ఫర్ ద రిలీజియన్స్, డిఫరెంట్ ఏరియాస్ లో పిల్లలు డిఫరెంట్ గా వెళ్తున్నారని చెప్పుకున్నాం. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఎలా, ఎంపతి ఎలా చూపిస్తాం అనేది మనం ఇక్కడ పిల్లలకి తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. డైవర్సిటీ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. Next question number 24. In the context of EVS, the various means of transport used by the children illustrate which main theme of the EVS curriculum? EVS curriculum లో ఉన్న మెయిన్ థీమ్ ఏం చెప్తుంది ఇప్పుడు ఈ లెసన్ గురించి? మనకి వాటర్ గురించి, ట్రావెల్ గురించి, ఫుడ్ గురించి, షెల్టర్ గురించి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రావెల్ గురించి చెప్తుంది. పిల్లలు ట్రావెల్ చేసుకుంటూ ఒకళ్ళు ఎలా వెళ్తున్నారు, పట్టుకొని వెళ్తున్నారు, ఏ ఏరియాలో పిల్లలు ఎలా వెళ్తున్నారు అనేది మనం ఇంపార్టెంట్ చూస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. Next question number 25. Which two places from the lesson represents the most extreme geographical challenges? One due to water and other due to cold and high. మనం వాటర్ ఎక్కడ చూసాము యాక్చువల్ గా అస్సాంలో అక్కడ చూసాం కదా. ఇప్పుడు ఈ కోల్డ్ రీజన్స్ ఉత్తరాఖండ్, లే లదాఖ్ అక్కడ చూసాం కదా. సో ఇక్కడ మనకి అవే అడుగుతున్నారు అనమాట. చూద్దామా. గుజరాత్ అండ్ రాజస్థాన్ కాదు, అస్సాం అండ్ లదాఖ్ ఓకే ఇవి మనం చూసాము. కేరళ అండ్ ప్లేన్స్ కాదు, డెన్స్ ఫారెస్ట్ కాదు. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. మనం ఎక్కడ ఆ సివియర్ కండిషన్ చూసామని చెప్తున్నారు అనమాట. ఎక్కువ వాటర్ చూసింది అస్సాంలో, ఎక్కువ ఇక్కడ ఏమడిగారు, కోల్డ్ ఎక్కువ హైట్ ప్లేసెస్ చూసిన మనము లే లదాఖ్ అలాంటి ప్లేసెస్ లో. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ bullock cart is different from the camel cart primarily because bullock cart అంటే ఎద్దుల బండి వేరే, camel cart వేరే కదా, ఒంటె బండులు వేరే కదా. సో ఏం ఎందుకు డిఫరెన్స్ అని చెప్తున్నారు అనమాట. bullock cart is much faster కాదు. The bullock cart is suited for the fertile fields and fields while the camel cart is suited for the desert sand areas. కరెక్ట్ కదా. ఇప్పుడు డెజర్ట్ ఏరియాస్ లో మనము bullock cart తీసుకెళ్ళమంటే అవి నడవలేక నడుస్తూ ఉంటాయి, అంత సేఫ్ అనిపించదు. సో మనకి sorry, option B is correct here for the question number B. Next question number 27. Option B is correct here for the question number 26 and actually. So question number 27 and Chodama. If a teacher asks children to design a new jugaad for the school route, that activity encourages పిల్లల్ని జుగాడ్ చేయమని అడుగుతున్నారు. ఆ పిల్లలు అది దేని మీద ఫోకస్ చేస్తుంది? రోడ్ లెర్నింగ్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ resourcefulness. Okay, memorize the state names కాదు, ప్రాక్టీసింగ్ ద డ్రాయింగ్ స్కిల్స్ కాదు. సో క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒకదాన్ని ఒకటి జోడించి మనం ఎలా ఒక బండిని తయారు చేయగలము పిల్లల చేత చేపిస్తున్నాం అనమాట. వాళ్ళ క్రియేటివిటీని తీసుకొస్తాం అనమాట. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 27. Next question number 28. Which of the following obstacles to going to school in not directly related to the weather and climate? ఏవి కాదు? Bamboo bridge over high water due to rains కాదు. చూద్దామా. స్లిప్పింగ్ ఆన్ ద సాఫ్ట్ స్నో, ఇది డేంజరే. యూజింగ్ ఎ ట్రాలీ టు క్రాస్ ద డీప్ రివర్ వ్యాలీ,
రాలీ ఇది చాలా సేఫ్ గానే ఉంది కదా. రైడింగ్ ఇన్ బుల్లక్ కార్ట్స్ ఆన్ ద మడ్డీ రోడ్స్. బుల్లక్ కార్ట్స్ ఆన్ మడ్డీ రోడ్స్, అది కొంచెం కష్టమే కదా. ఇప్పుడు ఏమడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్స్ట్రాకల్ టు గోయింగ్ టు స్కూల్ ఇస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు వెదర్. వెదర్ కి రిలేటెడ్ కానిది ఏదైనా అడుగుతున్నారు. ఇది వెదర్ కాదు. మిగతావన్నీ మనము ఇక్కడ ఇది చల్లగా ఉంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటే అక్కడ మనం రాకీ ఇంక్ ఫ్రోజన్ అయిపోయింది కదా. సో అలా అనమాట. ఇది వెదర్ కి రిలేటెడ్ కాదు కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. What does the image of the children standing near a valley with their school bags teach about the life in Kerala? పిల్లలు వ్యాలమ్ కి పక్కన స్కూల్ బ్యాగ్స్ పట్టుకొని నుంచున్నారు. ఇది మనకి ఏం చూపిస్తుంది అంటే, ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దామా. దట్ ఆల్ చిల్డ్రన్ ఇన్ కేరళ లివ్ నియర్ ద కోస్ట్, అలా ఏం కాదు. దట్ మెయిన్ ద మోడ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఆల్వేస్ వాటర్ బేస్డ్, అలా ఏం కాదు. వాటర్ బాడీస్, రివర్స్, బ్యాక్ వాటర్స్ ఆర్ an integral part of their daily life and the connectivity, కరెక్ట్ కదా. దట్ దే హ్యావ్ ద ఫ్యూ రోడ్స్ కాదు. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ డైలీ లైఫ్ లో ఇవి ఒక పార్ట్ అనమాట. అంటే రివర్స్ కానీ వాటర్ బాడీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అనమాట. కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు అవి క్రాస్ చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. The final section of the chapter showing the child walking through rocky paths encourages the students to reflect the value of, ఏ వాల్యూని రిఫ్లెక్ట్ చేస్తుందండి రాకీ పాస్ మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది. చూద్దామా. హార్డ్ వర్క్, డిటర్మినేషన్ అండ్ ద కన్సిస్టెన్సీ ఇన్ ద పర్సూట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క డిటర్మినేషన్ అనేది అంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి అనేది చూపిస్తుంది. అవును. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద హ్యావింగ్ ఏ కార్, అలా ఏం కాదు. లెర్నింగ్ ఉద్యోగ కాదు. నెక్స్ట్ మనకి స్టేయింగ్ ఎట్ హోమ్, అలా ఏం కాదు. సో మనకి ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ హార్డ్ వర్క్, డెడికేషన్, వాళ్ళు స్కూల్ కి ఎలా వెళ్తారు, ఎంత కష్టపడి వెళ్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది కదా. అంటే డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ పిల్లలు ఎలా వెళ్తున్నారు ఏంటని చెప్పడం జరిగింది. సో మనకి ఇప్పటివరకు అయితే గోయింగ్ టు స్కూల్ ఫ్రమ్ క్లాస్ 4th ఈవీఎస్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి డిస్కస్ చేయడం జరిగింది. సమ్మర్ అండ్ ప్రాక్టికల్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.